ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ ను చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రతిసారి మా ఆయన కంపెనీ నేనే చూస్తున్నానని ఈసారి మీకు చూపిద్దామని వీడియో తీశాను. వీడియో తీస్తూ ఉంటే ఒక అంకుల్ చూసి అమ్మ వీడియో తీయొద్దు అన్నాడు. సర్లే అని కొద్ది దూరం పోయి మళ్ళా స్టార్ట్ చేసేసాను. అట్టుంటది మరి మనతోటి. ఇక్కడ వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగున్నాయో కదా. రండి మీకు కూడా మా ఆయన కంపెనీ అందాలని చూపిస్తాను. ఇప్పుడిప్పుడే కొత్త కంపెనీస్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మా ఆయన కంపెనీ ఒకటే కాదు, చాలా కంపెనీస్ ఉన్నాయి. అన్ని కూడా మీకు చూపిస్తాను. అదేంటక్క ఇంతకు ముందే ఒక న్యూ కంపెనీ అని వీడియో పెట్టావు కదా అంటే అవును నిజమే, కానీ దాంట్లో మా ఆయన పరిస్థితి ఎలా ఉంది అంటే ఆకలేస్తుంది, మనీ లేదు అన్నట్టుగా ఉంది. పనేమో ఎక్కువ, మనీ ఏమో తక్కువ అన్నట్టుగా. అందుకే 6 months దాంట్లో చేసేసి ఇంకా వేరే దాంట్లోకి షిఫ్ట్ అయిపోయాడు. కొత్త దాంట్లో జాయిన్ అయిన మళ్ళీ రోజు సాయంత్రమే ల్యాప్టాప్ వచ్చింది. పాపం మా ఆయన ఒక వారం రోజుల వరకు ల్యాప్టాప్ రాదు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు. బట్ అది మళ్ళీ రోజు సాయంత్రానికి వచ్చేసరికి మా ఆయన అనుకున్న ఆశలన్నీ పెద్ద నేలపాలైపోయాయి. సరేలే అని వర్క్ చేస్తూ ఉంటే 2 days ఒకసారి దానికి హీట్ ఎక్కువైపోయి నాలాగా బూ అని అరుస్తూ ఉంది. అందుకే మానిటర్ కోసం వచ్చాము. ఆ మానిటర్ కూడా వాళ్ళే ఏదో పంపించింటే మాకు ఛార్జీ ఖర్చులన్నా మిగిలే కదా, ఏం చేద్దాము తప్పదు. సర్లే మీకోసం వీడియో తీస్తున్నాను కదా. కంపెనీ అయితే చాలా బాగుంది. కంపెనీ కన్నా కంపెనీ చుట్టూ ఉండే చెట్లు, ఆ పూలు భలే ఉన్నాయి. ఇవి చూడండి మల్లెపూలు ఉన్నట్టున్నాయి. నేను వీడియో తీసేది వాళ్ళందరూ చూస్తే నన్ను తన్ని గడ్డకి ఏడుస్తారు. ఈడ కర్ణాటకలో తంతే పోయి ఆంధ్రాలో కడపలో పడతాను. అందుకే వాళ్ళకు తెలియకుండా డీసెంట్ గా తీస్తున్నాను. ఈ కాయలు చూడండి రేగిపళ్ళు ఉన్నట్టు భలే ఉన్నాయి, కానీ రేగిపళ్ళు తినేస్తే అంతే ఇంకా పైలోకానికే. అబ్బా కంపెనీలు చూడు ఎంత పెద్దగా ఉన్నాయో. అంత పెద్ద కంపెనీలలో మనం ఎప్పుడు జాబ్ చేయాలో ఏమో. ఇక్కడ మందారం పూలు చూడండి, కలర్ రంగు మందారం పూలు అన్ని ఉన్నాయి. కంపెనీ కన్నా కంపెనీ లేకపోయే రోడ్డే పెద్దగా ఉంది. ఇప్పుడు చూపించే ఆ ట్రక్ ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూడండి, వీడియో మీకే తెలుస్తుంది. మా ఆయన ఈ రోజు నీకు బాగా బెస్ట్, ఎందుకంటే మంచి వీడియో తీసుకుంటున్నావు కదా అని చెప్పేసి మానిటర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ మా ఆయన అదృష్టం ఏంటి అంటే తను లోపలికి పోకుండా మానిటరే తన దగ్గరికి వస్తూ ఉంది. మా మానిటర్ వచ్చేసింది. మాకుండడానికే మా ఇల్లు సరిపోలేదు అనుకుంటే మా ఆయన ల్యాప్టాప్లు, మానిటర్లు అంట మా ఉండే కొద్ది స్థలాన్ని కూడా నింపేస్తున్నాడు. వీడియో తీయడంలో మనకంటే ఎక్స్పర్ట్ ఎవరు ఉండరు. చూడండి ఎవరికి తెలియకుండా వీడియో ఎలా తీస్తున్నానో. తెలిస్తే మటుకు శంప మీద చెప్పు దెబ్బే. ఈ ప్లేస్ ఏంటి అనేది ముందు చెప్తాను అని చెప్పాను కదా. ఇది వచ్చేసి మొత్తం మానిటర్స్ అండ్ ఆల్సో ల్యాప్టాప్స్ అన్ని ఇక్కడే ప్యాకింగ్ చేసి పంపిస్తున్నారు. చూడండి ఎన్ని ల్యాప్టాప్స్, పోయేదోవలో ఒకటి ఎత్తేయాలి. ఈ ల్యాప్టాప్ లో ఒక ల్యాప్టాప్ ఎత్తుకుంటే చాలు నెలంతా బతికిపోవచ్చు. అలాంటిది ట్రక్కే తీసుకుంటే ఇంకా జీవితాంతం బతకొచ్చు. ఇక్కడ మొత్తము ఎక్కడికెక్కడికి పార్సల్ పంపివ్వాలి అనేది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే రాసేసి అండ్ ఇక్కడే ప్యాకింగ్ చేసేసి ఇచ్చేస్తారు. సుమారు ఒక 100 ల్యాప్టాప్స్ ఉంటాయి ఇక్కడ. అన్న కంపెనీలోకి భోజనం ఎత్తుకొని పోతూ ఉన్నాడు. నా కడుపులో కూడా ఎలకలు పరిగెడుతూ ఉన్నాయి. అమ్మో అడుగుతాను అంటే నీకు చెప్పు తెగుద్ది అన్నాడు. అందుకనేసి నోరు మూసుకొని కూర్చున్నా. కంపెనీ అయితే భలే ఉంది. పెళ్లి షూట్ పెట్టుకోవచ్చు, ప్రీ వెడ్డింగ్ షూట్ అనేసి ఇక్కడే. కంపెనీ రోడ్లతో పోల్చుకుంటే ఈ ఫ్లెక్సీలు ఇంకా పెద్దగా ఉన్నాయి. చెప్పడం మర్చిపోయాను, మీ అందరి సపోర్ట్ తో మన ఛానల్ 1Kకి చాలా దగ్గరలో ఉంది. ఇలాంటి సపోర్ట్ మీరు ఎప్పుడూ చేస్తూ ఉండాలని నేను కోరుకుంటూ ఉంటాను. అలాగే మీతో పాటు ఇంకొంతమందికి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేపించి తొందరగా 1K పూర్తయ్యేటట్టు చూడండి.
ఈ ఆఫీస్ పని అవ్వగానే మా అమ్ము నన్ను ఒక సెలబ్రిటీ ఇంటికి తీసుకొని వెళ్తాను అన్నాడు. ఆ సెలబ్రిటీ ఎవరు, ఆ ఇల్లు ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ ఇంకా ఎన్ని కంపెనీస్ ఉన్నాయో. కంపెనీ చుట్టూ జ్యూస్ పాయింట్స్, ఇక్కడ ఒక జ్యూస్ పాయింట్ పెట్టుకుంటే చాలు బతికిపోవచ్చు. ఇక్కడ వాచ్మెన్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నారు, ఏంటో అట్టి పని చేసినట్టున్నారు. ఈ కంపెనీ చూడండి మొత్తం అద్దాలతోనే నింపేశారు. మనం ఒక అద్దం తెచ్చుకోవాల్సిన పనే లేదు, ఉదయాన్నే వచ్చి ఇక్కడికి మేకప్ వేసుకొని పోవచ్చు. అక్కడ ఆ అంకుల్ అనుకుంటే ఇక్కడ ఇంకొక అంకుల్ గంభీరంగా చూసి వీడియో ఆపండి అన్నాడు. మేబీ ఆ అంకుల్ వాళ్ళ తమ్ముడు అనుకుంటాను ఈ అంకుల్, అందుకే వీడియో ఆపేశాను. ఇంతకీ మా ఆయన కంపెనీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.